ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చింది. 10ల అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలు వేయడానికైనా, డోజింగ్కైనా, ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసిండ్రు. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏమైపోయిందంటే ఈ 2 ఏళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలే, ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే. ఇప్పుడు ఆ బరువు అంతా మీ మీద పడ్డది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. నిజానికి వాళ్ళు ఏం పట్టించుకోలే. సెక్రటరీలను వాళ్ళకు కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి వచ్చే జీతం 30,000. పెళ్ళాం పిల్లలు లేరా, స్కూల్ ఫీజు కట్టద్దా, వాళ్ళు బతకాలి కదా. ఆ 30,000 అప్పుడో ఇప్పుడో ఇంత డీజిల్ పోసి 3 వద్దులకో 4 వద్దులకు ఒక్కనా ట్రాక్టర్ నడిపింది. ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలే. ఇప్పుడు మీ ఊళ్ళల్లో పోతుంటే ఆ పేరుకపోయిన దుమ్ము, ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక టైర్లు అరిగిపోయి, డీజిల్ లేక, ఆయిల్ మార్చక, ఫిల్టర్లు మార్చక, బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే. కానీ భయపడకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది. అస్సలు పట్టించుకోలే. ఇందాక మాణిక్ రెడ్డి గారు అనుభవంతో చెప్తున్నాడు. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే, మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి. వాడేం కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీడు. ఆ డబ్బులు కూడా 2 ఏళ్ళకెళ్ళి ఆగిపోయినాయి. ఇప్పుడు అవి వస్తాయి. ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచుల అకౌంట్లే పడతాయి. మధ్యలో పైరవి లేదు, బ్రోకర్ లేదు. అవి మన హక్కు, అది మన గ్రామ పంచాయతీ హక్కు. డైరెక్ట్గా వస్తాయి. ఏమన్నాగా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యాన్ని బాబేసాడు. కరెంటు బిల్లు 2 ఏళ్ళకెళ్ళి కట్టలేదట, మొత్తం అటెగుస్తారట. మరి కరెంటు బిల్లులకు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇయ్యవా పైసలు? కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు, రూపాయి కూడా ఇవ్వలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క పాలన వైఫల్యం వల్ల, పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. చేద్దాం, మీరేం అధైర్యపడకండి, నేనున్నా మీకు. ఏం కావాలన్నా చేద్దాం.